నమస్తే విక్టరీ మీడియా న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. ఏపీ 16వ శాసన సభాపతిగా అయ్యన్న పాత్రుడు బాధ్యతలు స్వీకరణ. సీఎం చంద్రబాబుతో పాటు పలువురు మంత్రులు అభినందన. 8,000 కోట్ల వ్యాపారమే కోఆపరేటివ్ బ్యాంక్ లక్ష్యం. విశాఖ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ చలసాని రాఘవేంద్రరావు. భూములిచ్చిన ముదపాక రైతులకు తగిన న్యాయం చేయాలి. ముదపాక బాధితులు కమిటీ డిమాండ్. విశాఖలో ఘనంగా తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు జన్మదిన వేడుకలు, పలు సేవా కార్యక్రమాలు నిర్వహణ. ఇక డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్ 16వ శాసన సభాపతి సీనియర్ ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్న పాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన ఎన్నికకు ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి సభలోని అధికారికంగా ప్రకటించారు. అనంతరం ఆయనను ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సభాపతి స్థానంలో కూర్చోబెట్టారు. అయ్యన్న పాత్రుడు ఎన్నిక ఏకగ్రీవంగా మారింది. ఈ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యేలు సత్యకుమార్, విష్ణుకుమార్ రాజుతో పాటు పలువురు మంత్రులు అయ్యన్న పార్టీకి చేసిన సేవలను కొనియాడారు. ప్రతిపాదకుని పేరు శ్రీ నారా లోకేష్ గారు, 3 శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు, శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు. సక్రమంగా నామనిర్దేశం చేయబడిన అభ్యర్థి శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు ఒక్కరే అయినందున సభాపతి పదవికి శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు ఏకగ్రీవంగా ఎన్నుకోబడినట్టు ప్రకటిస్తున్నాను. శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. నా హృదయపూర్వక అభినందనలు అందజేయచ్చు సభాపతి స్థానం అలంకరించవలసిందిగా వారిని కోరుతున్నాను. శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారిని సభాపతి స్థానం తీసుకురావాల్సిందిగా సభానాయకుడిని మరియు ఇతర పార్టీల నాయకులను కోరుతున్నాను. ఇది నాకు ఇచ్చేది. విశాఖ కోఆపరేటివ్ బ్యాంకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని వ్యాపార లక్ష్యం 8,000 కోట్లకు నిర్ణయించుకుందామని చైర్మన్ చలసాని రాఘవేంద్రరావు వెల్లడించారు. శనివారం విశాఖ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తమ బ్యాంకులో 1916లోని ప్రారంభించిన గత 109 ఏళ్లుగా కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉన్నామని గుర్తు చేశారు. ఏపీలో 47, హైదరాబాద్ లో 4 బ్రాంచులు కలిగి ఉన్నామని అన్నారు. దేశంలోని నాన్ షెడ్యూల్డ్ సహకార బ్యాంకుల్లో అతిపెద్ద బ్యాంకు విశాఖ బ్యాంక్ అని పేర్కొన్నారు. దేశంలో 1,502 పట్టణ సహకార బ్యాంకులు ఉన్నాయని గుర్తు చేశారు. బ్యాంకు సభ్యులకు 1,00,000 వరకు ఉచిత జీవిత బీమా ఉందన్నారు. రుణగ్రహీతలకు 4% రాయితీ ఇస్తున్నామన్నారు. గత ఆర్థిక సంవత్సరంలోని 2,596 మందికి 5.51 కోట్ల మేరకు సంక్షేమ పథకాలు అందజేశామన్నారు. ఈ ఏడాది కొత్తగా 5 బ్రాంచీలు ఏర్పాటులో భాగంగా ఈ నెల 20న షీలానగర్ లోని 51 బ్రాంచ్ ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి షెడ్యూల్డ్ హోదా వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలోని బ్యాంకు డైరెక్టర్లు మానం ఆంజనేయులు, జేవి సత్యనారాయణమూర్తి, స్టాలిన్, పార్వతీదేవి, చంద్రశేఖర్ శాస్త్రి పాల్గొన్నారు. గత ఏడాది 50 బ్రాంచ్లు ఉన్నాయి. ఈ 50 బ్రాంచ్ల్లో కూడా బ్రాంచ్ల యొక్క సర్వసభ్య సమావేశాలు నిర్వహించుకున్నాం.
మొన్న 10వ తేదీతో అన్ని బ్రాంచుల్లోనూ ఈ రకంగా సర్వసభ్య సమావేశాలు నిర్వహించాం. మొత్తం బ్యాంకులో ఉన్నటువంటి 1,04,865 మంది సభ్యుల్లో 48,000 మందికి పైగా సభ్యులు ఈ మహాజన సభల్లో పాల్గొన్నారు. ఇది ఒక రికార్డుగా మేమైతే భావిస్తాం. దాదాపు 800కి పైగా సహకార అర్బన్ బ్యాంకులు ఒకటి కన్నా ఎక్కువ బ్రాంచులతో కార్యకలాపాలు నిర్వహిస్తాయి. కానీ వారెవరూ ఈ రకంగా అన్ని బ్రాంచుల్లోనూ సభ్యుల యొక్క మహాసభలు నిర్వహించేటువంటి సాంప్రదాయాన్ని నెలకొల్పుకోలేదు. ఈ సంస్థ మాత్రమే ఆ రకంగా సభ్యుల దగ్గరికి ప్రతి బ్రాంచ్కి ఒక నివేదికను ఇవ్వడంతో పాటు ఈ వరవడిని శ్రీకారం చుట్టింది. ఈరోజు మార్చి 31 నాటికి బ్యాంకు యొక్క ఆర్థిక కార్యకలాపాలని పరిశీలిస్తే డిపాజిట్లు 4,153 కోట్ల రూపాయలకి చేరుకున్నాయి. అంటే 224 కోట్ల రూపాయలు డిపాజిట్లో పెరుగుదల గత ఆర్థిక సంవత్సరంలో సాధించడం జరిగింది. అట్లాగే బ్యాంకు జారీ చేసినటువంటి రుణాలు కూడా 3,052 కోట్ల నుంచి 3,149 కోట్ల రూపాయల కంటే 147 కోట్ల రూపాయలు రుణాలలో కూడా పెరుగుదల సాధించింది. ఓవరాల్గా బ్యాంకు యొక్క కార్యకలాపాలు 369 కోట్ల రూపాయలు పెరుగుదలని గత ఏడాది నమోదు చేసింది. ఇది ఈనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో, దేశంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు, సామాజిక పరిస్థితులు ఈ నేపథ్యంలో ఈ పెరుగుదల పూర్తి సంతృప్తి కాకపోయినా ఇది మధుపాక భూములు ఇచ్చిన రైతులకు సర్వ హక్కులు కల్పించి తగిన న్యాయం చేయాలని మధుపాక భూ పరిరక్షణ సమితి నాయకులు డిమాండ్ చేశారు. శనివారం విశాఖ పౌర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ తక్షణమే గత టీడీపీ ప్రభుత్వంలో రైతులకు ల్యాండ్ పూలింగ్ చేసే సమయంలో ఇచ్చిన అన్ని హామీలను తక్షణమే అమలు జరిగేలా చూడాలని కోరారు. అయితే కొంతమంది వారి స్వార్థ ప్రయోజనాల కోసం చేస్తున్న కార్యక్రమాల ద్వారా ఇప్పుడు భూములను అమ్ముకునే పరిస్థితి కూడా లేదన్నారు. తక్షణమే మాకు తగిన న్యాయం చేయడంతో పాటుగా భూముల విషయంలో అమ్మకాలు జరిగే విధంగా అన్ని చర్యలు తీసుకోవాలని వారంతా కోరారు. ఇబ్బందులు 8 ఏళ్ళ నుంచి పడుతున్నాం సార్. భూమి నిజం అనేది బయటకు రావాలి అని అంటే కేవలం మీరు రాసే మీ పత్రికలు, అలాగే మీ ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చే వార్తలు, వీటి వల్లనే పేరు ప్రతిష్టలు దెబ్బతీస్తూ రోజు పత్రికలో రాస్తున్న లీడర్ పత్రిక డౌన్ 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 లీడర్ పత్రిక మా మునుపాక రైతులందరికీ న్యాయం జరపాలి సస్పెండ్ చెయ్యాలి సారిపల్లి గణేష్ అండి. మాది ముదపాక గ్రామ పంచాయతీ, పెందుర్తి మండలం, విశాఖపట్నం జిల్లా. గత 8 సంవత్సరాల నుంచి అంటే సుమారుగా 2016లో టీడీపీ గవర్నమెంట్ గౌరవశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ల్యాండ్ పూలింగ్ అనే ఒక స్కీమ్ని తీసుకొచ్చారు. ఈ ల్యాండ్ పూలింగ్ ఒక స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే, ఎవరైతే డీ పట్టా రైతులు ఉన్నారో, అలాగే ఆక్రమణ చేసుకొని భూమి మీద వ్యవసాయం చేసుకునే రైతులు ఉన్నారో, వాళ్ళందరికీ కూడా ఆ భూమిని ప్రభుత్వం వారు తీసుకొని దాన్ని అభివృద్ధి చేసి లేఅవుట్ వేసి దాన్ని అభివృద్ధి చేసిన తర్వాత ఎవరైతే ఆక్రమణదారులు అలాగే డీ పట్టా అసైన్డ్ పట్టాదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తించి వాళ్ళకి LOPCలు ల్యాండ్ ఓనర్షిప్ సర్టిఫికేట్లు ఇచ్చి తర్వాత కన్వెన్స్ డీడ్లు చేసి వాళ్ళకి సర్వ హక్కులు అంటే రిజిస్ట్రేషన్ హక్కును కల్పిస్తూ ఎకరాకి డీ పట్టా అయితే 900 గజాలు, అలాగే ఆక్రమణదారుడు కనుక అయితే వాళ్ళకి 450 గజాలు చొప్పున వాళ్ళకి తిరిగి అభివృద్ధి చేసినటువంటి రీకాన్స్టిట్యూషన్ ప్లాట్స్ ఇచ్చి ఆ రైతులకి న్యాయం చేయాలనే ఒక సదుద్దేశంతో ఆ రోజు ల్యాండ్ పూలింగ్ స్కీమ్ని అప్పటి ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వంలో తీసుకురావడం జరిగింది 2016 సంవత్సరంలో. దానికి ఒక జీవోని రిలీజ్ చేసి ఆ జీవో ప్రకారం మార్గదర్శకాలని అధికారులకు పంపించి
సుమారుగా ఒక్క మన విశాఖపట్నంలోనే 6,000 ఎకరాలకు పైగా, సుమారుగా నేను చెప్తున్నాను సార్. అలాగే 12 గ్రామ పంచాయతీల్లో ఈ ల్యాండ్ పూలింగ్ అనే ఒక స్కీమ్ని చేయడం జరిగింది. అందులో ఒక భాగమే మా ముదపాక గ్రామ పంచాయతీలో కూడా సుమారుగా 350 నుంచి 380 ఎకరాలు సుమారుగా కొన్ని సర్వే నంబర్లో భూ సమీకరణ చేసి అక్కడ సర్వే చేసి ఎవరైతే రైతులు ఉన్నారో డీ పట్టా రైతులు ఎంతమంది, అలాగే ఆక్రమదారులు ఎంతమంది అనేది గుర్తించి సర్వే చేసి సర్వే లిస్టులు తయారు చేసిన తర్వాత ఎల్ఓసీలు ఇచ్చి తర్వాత కన్వెన్స్ డీటెయిల్ చేసి ఆ రైతులకి తిరిగి రిజిస్ట్రేషన్ హక్కుని కల్పించడమే ఈ స్కీమ్ యొక్క పూర్తి ఉద్దేశం. అయితే 2016 నుంచి మొదటి సర్వే జరిగింది. సర్వే జరిగినప్పుడు ఈ పథకంలో ఇంకొక మంచి ఆప్షన్ ఉంది సార్. అంటే ఈ ఎలాగైతే రైతులకి రిజిస్ట్రేషన్ హక్కు కల్పించి ఒక మంచి పద్ధతి ద్వారా వాళ్ళకి ఒక భరోసా కల్పించడం జరిగిందో, అట్ ది సేమ్ టైం ఎవరైతే నిరుపేదలు సొంత ఇల్లు కూడా లేని వాళ్ళకి విశాఖ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు జన్మదిన వేడుకలు శనివారం అత్యంత ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పార్టీ కార్యాలయంలో తూర్పు నియోజకవర్గానికి చెందిన నాయకులంతా కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పట్టాభిరామ్ మాట్లాడుతూ నియోజకవర్గం ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తున్న ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబుకి ఈసారి ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించారన్నారు. 4 సార్లు ఓటమి లేకుండా ఎమ్మెల్యేగా గెలవటం అంటే సాధారణ విషయం కాదని, ఓటమి ఎరగని నేతగా ఎమ్మెల్యే వెలగపూడి నిలుస్తారన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈరోజు ఒక శుభదినం, ఒక పర్వదినం తూర్పు నియోజకవర్గానికి. అదేంటంటే వెలగపూడి రామకృష్ణబాబు గారి పుట్టినరోజు. మరి ఆయన 4వసారి ఎన్నికై అసెంబ్లీలో అడుగుపెట్టిన వేళ ప్రజా తీర్పు ఏ విధంగా ఉంటుంది, నిజమైన నాయకుడిని ప్రజలు ఏ విధంగా హక్కును చేర్చుకుంటారు, ఎన్ని కుయుక్తులపై ఉండినా, ఎంత ధన ప్రవాహం చేసినా కనీసం వెలగపూడికి వచ్చిన మెజారిటీ ఓట్లు కూడా తెచ్చుకోలేకపోయినారు ప్రత్యర్థి. దాన్ని బట్టి ప్రజా మన్ననలు వెలగపూడికి ఏ విధంగా ఉన్నాయి, ప్రజల హృదయాల్లో ఏ విధంగా నిలిచాడు అనేది సస్పష్టమవుతూ ఉంది. అలాంటి వెలగపూడికి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే శక్తిని, యుక్తిని, మరి రాజకీయంగా ఆయన్ని ఇంకెన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మా అందరి హృదయాల్లో నిలుపుకున్న ప్రేమతో ఆయన ఇంకా పైకి ఎదగాలని చెప్పేసి ఆయన నిండు నూరేళ్ళు అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుతూ ప్రార్థిస్తూ మరి ఆయనకి మరొక్కసారి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం. విశాఖలో ప్రగతిశీల మహిళా సంఘం 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నగరంలోని వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని కళా బృందాలతోటి విప్లవ గీతాలతో సందడి చేశారు. అనంతరం విశాఖ పౌర గ్రంథాలయంలో ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షురాలు లక్ష్మి మాట్లాడుతూ 50 ఏళ్ల పాటు మహిళలపై జరుగుతున్న హింస, అణచివేతకు వ్యతిరేకంగా ఎన్నో పోరాటాలు చేశామని, వీటిలో అత్యధికంగా విజయవంతం చేశామన్నారు. ఇక మహిళలకు పూర్తి స్థాయిలో రక్షణ కల్పించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని, వారి హక్కుల సాధన కోసం ప్రగతిశీల మహిళా సంఘం నిరంతరం పోరాటాలు చేస్తుందన్నారు. మహిళలు చట్టాలు పటిష్టంగా అమలు చేయాలని కోరుతున్నామన్నారు. ఇక ఈ కార్యక్రమంలోని పలువురు ప్రగతిశీల మహిళా సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.
బీసీల మహిళా సంఘం POW అర్ధ శతాబ్ది వార్షికోత్సవాలను ఈరోజు రాష్ట్ర సదస్సును సందర్భంగా ముగింపు సందర్భంగా ఈరోజు విశాఖలో ఏర్పాటు చేసుకోవడం జరిగిందండి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లా సంబంధించిన కమిటీలందరూ కూడా 13 జిల్లాలకు సంబంధించిన నాయకులందరూ కూడా రాష్ట్ర కమిటీ సభ్యులందరూ కూడా ఈరోజు రాష్ట్ర సదస్సుకు హాజరు కావడం జరిగింది. ప్రధానంగా ప్రతిశీల మహిళా సంఘం ఈ 50 దశాబ్దాలుగా ఈరోజు ఏపీలో పనిచేయడం జరిగింది. మొత్తం కూడా పనిచేయడం జరిగింది. దీనికి సంబంధించిన మహిళలపై జరుగుతున్న అన్ని రకాల పీడనలకు వ్యతిరేకంగా, హింసకు వ్యతిరేకంగా, అణచివేతకు వ్యతిరేకంగా అనేక మహిళా చట్టాల అమలు కోసం మహిళా చట్టాలని పటిష్టంగా అమలు చేయాలని చెప్పేసి అనేక పోరాటాలు చేసింది. అదేవిధంగా మహిళలకు సంబంధించిన దాంట్లో ఇప్పుడు ఏదైతే కొత్త నేర చట్టాలు ఏదైతే ఉంది, విచారణ చట్టాలు, ఆ చట్టాలనే మార్పు పేరు మీద ఈరోజు మహిళలకు సంబంధించిన హక్కులన్నింటినీ కూడా ఈరోజు యూనిఫామ్ సివిల్ కోడ్ పేరు మీద కానివ్వండి, అదేవిధంగా రకరకాల పేరు మీద ఈరోజు ప్రభుత్వం ఏదైతే తీసుకొని వస్తుందో ఈరోజు మహిళలు పోరాడి సాధించుకున్న చట్టాలని ఈరోజు పటిష్టంగా అమలు చేయకపోగా వాటన్నిటిని కూడా సాధించిన వాటిని కూడా ఎన్నిక తీసుకున్నది. ఇప్పుడు ఒక పోక్సోకి తప్ప మిగతా వేటికి కూడా ఈరోజు జ్యుడిషియల్ కస్టడీ లేకుండా పోయింది. కాబట్టి ఆడవాళ్ళ మీద జరుగుతున్న హింసని భరింపదగిన హింసగానే తప్ప శిక్షింపదగిన హింసగా కూడా ఈరోజు ప్రభుత్వం చూడటం లేదు. కాబట్టి జనాభాలో సగభాగం పైగా ఉన్న మహిళల్ని కూడా ఈరోజు పితృస్వామిక దృక్పథంతో ప్రభుత్వం అంతా కూడా కేంద్ర ప్రభుత్వం కూడా అనేక చట్టాలన్నింటినీ కూడా మార్చివేసింది. కాబట్టి మేము దీనికి వ్యతిరేకంగా మహిళలు ఏదైతే పోరాడి సాధించుకున్న హక్కులు ఉన్నాయో వాటిని పరిరక్షించుకోవడం కోసం ముందు కూడా కావాల్సిన వాటన్నిటి కూడా పోరాటం కోసము మేము పోరాట కర్తవ్యాలను రూపొందించుకునేందుకు ప్రతిశీల మహిళా సంఘం రాష్ట్ర సదస్సుని అర్ధ శతాబ్ది వార్షికోత్సవాల సందర్భంగా ఈరోజు ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీంట్లో మేము మొత్తం కూడా ఉద్యమ కర్తవ్యాలను రూపొందించుకుని రేపు భవిష్యత్తులో కూడా దీని మీద ఉద్యమ నిర్మాణం చేపడతామని చెప్పి తెలియజేస్తున్నాం. విశాఖ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు జన్మదినం వేడుకలు శనివారం అత్యంత ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగానే పేద వాల్తేరు జంక్షన్లోని ఎన్టీఆర్ విగ్రహానికి స్టార్ మీడియా సెల్ కోఆర్డినేటర్ పోతనరెడ్డి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పట్టాభిరామ్, పోతనరెడ్డి, TNSF రాష్ట్ర అధ్యక్షులు MV ప్రణవ్ గోపాల్ మాట్లాడుతూ నియోజకవర్గం ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తున్న ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబుకి ఈసారి ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించారన్నారు. 4 సార్లు ఓటమి లేకుండా ఎమ్మెల్యేగా గెలవడం అంటే సాధారణ విషయం కాదని, ఓటమి ఎరగని నేతగా ఎమ్మెల్యే వెలగపూడి నిలుస్తారన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, బీజేపీ ఈస్ట్ ఇన్ఛార్జి మురళీమోహన్ రాజు, బీజేపీ నాయకులు శ్రీరామ్, ఆనంద్, అనిల్, జనసేన వార్డు అధ్యక్షులు రాధేశ్యాం, నాయకులు శివారెడ్డి, సీతన్న, జ్యోతి, రాజ్యలక్ష్మి, మురళి, పిట్టా శ్రీను తదితరులు పాల్గొన్నారు. తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు వెలగపూడి రామకృష్ణబాబు గారు జన్మదిన వేడుకలు తూర్పు నియోజకవర్గంలో అన్ని వార్డుల్లో కూడా పలు సేవా కార్యక్రమాలతో అత్యంత వైభవంగా జరుగుతూ ఉన్నది. మా శాసనసభ్యులు రామకృష్ణబాబు గారు 4వసారి అత్యధిక మెజార్టీతో పేద బడుగు బలహీన ప్రజల అండదండలతో 71,000 మెజార్టీ సాధించడం జరిగింది 4వసారి. తాను ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఉన్నందున మా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ విశాఖ తూర్పు నియోజకవర్గం 22వ వార్డులో ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు జన్మదిన వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు బొట్ట రమణ ఆధ్వర్యంలోని పుట్టినరోజు వేడుకలతో పాటు భారీగా అన్నదాన కార్యక్రమం చేపట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ యువకుడు, ఉత్సాహవంతులైన ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు నిత్యం ప్రజల్లో ఉంటూ అందరి సమస్యలను పరిష్కరిస్తారన్నారు. అటువంటి మంచి మనస్సు కలిగిన వ్యక్తి ఆరోగ్యంగా ఉంటూ ప్రజలకు మరింత సేవ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ నీలమ, వార్డు నాయకులు స్వామి, ఒమ్మి, అప్పారావు, టీడీపీ జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నా పేరు బొట్ట వెంకటరమణ, విశాఖ జిల్లా పార్లమెంట్ కమిటీ ఉపాధ్యక్షులు. ఈరోజు మా తూర్పు
ప్రజానాయకుడు, యువకుడు, ఉత్సాహవంతుడైనటువంటి శ్రీ వెలగపూడి రామకృష్ణ గారు పుట్టినరోజు సందర్భంగా మా యొక్క 22వ వార్డులో ఘనంగా పేదలందరూ కూడా ఒక 5 మంది దాకా అన్నదానం చేయడం జరుగుతుంది. అలాగే ఉదయం కేక్ కటింగ్ చేస్తాం. సాయంత్రం కూడా వివిధ సంస్కృతి కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు కూడా విశేషంగా ఆదరించి అభిమానించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. అలాగే సోదరుడు మైనార్టీ నాయకుడు రహీముల్లా గారు, అలాగే మాజీ కార్పొరేటర్ గారు నీలిమ గారు, అలాగే వార్డు ప్రెసిడెంట్ స్వామి గారు, అలాగే ఉమ్మప్పర్ గారు, అలాగే వార్డు మహిళా కార్యకర్తలు, అలాగే జనసేన, బీజేపీ వారందరూ సహకారంతో ఈ యొక్క కార్యక్రమం బ్రహ్మాండంగా అంతరంగ వైభవంగా చేయడం జరుగుతుంది. అలాగే ఎమ్మెల్యే గారు ఇంకా ఎన్నో సేవలు మా యొక్క 22వ వార్డులో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. అలాగే ఆయన భగవంతుడు ఆ షిరిడి సాయినాథుడు, ఆ ఏడుకొండల వెంకటమూర్తి కూడా ఇంకా మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి ప్రజలకి మంచి సేవ చేసే విధంగా ఆయనకి ఆయుర్వేద మనస్ఫూర్తిగా మీ ద్వారా మేము కోరుకుంటాం. అలాగే ఇక 22వ వార్డు కూడా మంచి మోడల్ వార్డుగా ఎమ్మెల్యే ద్వారా మేము తయారు చేసుకున్నాం. మేము పూర్తిగా మనం చేసుకుంటాం. చాలామందికి పేదలకు గతంలో డీటెయిల్ ఇల్లుకి కట్టడం జరిగింది, ఎవరు కూడా ఇల్లు రాలేదు. అలాగే ఫెన్షన్ కూడా చాలామందికి రద్దు చేయడం జరిగింది. ఆ ఫెన్షన్లు ఇల్లు కూడా అందరికీ వచ్చే విధంగా మా యొక్క కార్యకర్తలు మేము కూడా అందరికీ కూడా కృషి చేస్తామని మనస్ఫూర్తిగా మీ ద్వారా తెలియజేసుకుంటూ ఆయనకి ఇంకా మరింత ఆయుష్ ఇవ్వాలని భగవంతుడు కోరుకుంటూ సెలవు. 22వ వార్డు మైనార్టీ సెల్ ప్రెసిడెంట్ అండి. విశాఖలో అపోలో ఆసుపత్రిలో గుండెకు సంబంధించిన వాల్వ్ రీప్లేస్మెంట్ శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తి చేసినట్లు ఆసుపత్రి వైద్యులు, సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ బారువా, డాక్టర్ నందకిషోర్ ప్రాణిగ్రహి తెలిపారు. శనివారం ఆసుపత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ అపోలో ఆసుపత్రిలో రోగుల అవసరమైన సంరక్షణ అందిస్తూ ఎంతో సంక్లిష్ట ప్రక్రియతో కూడిన ఈ శస్త్రచికిత్సను అపోలో టీం వైద్యులతో విజయవంతం చేశామన్నారు. అధునాతన కార్డియాక్ కేర్ విధానంతో రోగులకు ఉత్తమ ఫలితాలను అందించడం సాధ్యమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలోని సిటీ విఎస్ డాక్టర్ జయదీప్ త్రివేది, డాక్టర్ చక్రధర్, డాక్టర్ శశాంక్, డాక్టర్ రవికాంత్, పలువురు వైద్యుల బృందం పాల్గొన్నారు. Good afternoon. Thank you very much coming to our this press meet today. Graft అండి, ఇది ఒరిజినల్ రక్నాల్ అండి, చూసారా? ఒరిజినల్ రక్నాల్, ఇది బైపాస్ గ్రాఫ్ట్ అండి. ఇక్కడ నిజంగా విశాఖపట్నంలో ఎలాంటి సిక్ పర్సన్స్ వచ్చినా కార్డియాక్ చేశాను. ఐ థింక్ ఐ విల్ టేక్ దిస్ ఆపర్చునిటీ టు నో. నార్మల్లీ ఇది చూసారా ఇక్కడ నేరోగా ఉండే, ఇది ఏరియా పెద్దగా ఉంటాయి. సో నేరోగా ఉంటాయి, ఇట్ ఇస్ వేసాం ఉంది. ఓపెన్ అయిన తర్వాత చూడండి. ఇప్పుడు చూసారు, ఇదే నథింగ్ కైండ్ ఆఫ్ వెరీ న్యూ ఆర్ సంథింగ్, బట్ ఇట్ ఇస్ లిటిల్ డిఫికల్ట్ సిచ్యువేషన్ వీ ట్రీటెడ్ బికాస్ మీకు తెలుసా కదా పేషెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పేషెంట్ వస్తున్నారండి క్లినికల్ ప్రాక్టీస్లో. సమ్ టైమ్స్ సమ్ పేషెంట్ చాలా సిక్గా ఉంటాయి, కొన్ని పేషెంట్ స్టేబుల్గా ఉంటాయి. బట్ బాగా సిక్ పేషెంట్కి అలాగే మేనేజ్మెంట్ చేస్తా న్యూ టెక్నాలజీ ద్వారా, అదే యాక్చువల్లీ దానికోసం ఇది ప్రెస్ మీట్ అండి. బేసికలీ మీకు తెలుసా కదా, ఇప్పుడు హార్ట్ వాల్వ్ కూడా సర్జరీ కాకుండా రీప్లేస్మెంట్ అవుతుంది, బెలూన్ ద్వారా వాల్వ్ కూడా రీప్లేస్మెంట్ అవుతుంది. మేబీ 6-7 years బ్యాక్ ఓన్లీ సర్జరీ ద్వారా వాల్వ్ రీప్లేస్మెంట్ అవుతుంది. ఇప్పుడు అదే సర్జరీ రీప్లేస్ చేసి బెలూన్ ద్వారా కూడా వాల్వ్ రీప్లేస్మెంట్ అవుతుంది. అదే అందరికీ కాదు, బాగా సిక్ పేషెంట్ సపోజ్ సర్జరీ కోసం ఫిట్నెస్ లేదు, సర్జరీ పాసిబుల్ కాదు, అలాగే పేషెంట్కి ఈ వాల్వ్ బెలూన్ ద్వారా వాల్వ్ రీప్లేస్మెంట్ అవుతుంది. ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏపీ 16వ శాసనసభాపతిగా అయ్యన్న పాత్రుడు బాధ్యతలు స్వీకరణ. సీఎం చంద్రబాబుతో పాటు పలువురు మంత్రులు అభినందన. 8,000 కోట్ల వ్యాపారమే కోఆపరేటివ్ బ్యాంక్ లక్ష్యం. విశాఖ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ చలసాని రాఘవేంద్రరావు. భూములిచ్చిన ముదపాక రైతులకు తగిన న్యాయం చేయాలి. ముదపాక బాధితులు కమిటీ డిమాండ్. విశాఖలో ఘనంగా తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు జన్మదిన వేడుకలు, పలు సేవా కార్యక్రమాలు నిర్వహణ. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం.